విశాఖ సాగర తీరంలో చల్లని గాలులు కెరటాల సవ్వడిని ఆస్వాదించేందుకు వచ్చే పర్యాటకులకు ఇక గోవా తరహా అనుభూతిని కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. టూరిజం అభివృద్ధికి కొత్త ఊపు తీసుకురావాలన్న లక్ష్యంతో విశాఖపట్నం సూర్యలంక బీచ్లలో ప్రయోగాత్మక బీచ్ షాక్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ షాక్స్ లో సీఫుడ్, స్నాక్స్, కూల్ డ్రింక్స్ తో పాటు బీర్, వైన్ వంటి తక్కువ ఆల్కహాల్ పానీయాలు కూడా అందుబాటులో ఉండనున్నాయి. టూరిస్టులకు ఇక నుంచి పండగే. విశాఖ సాగర తీరంతో పాటు అటు చీరాల సూర్యలంక బీచ్ వద్ద కూడాను బీచ్ షాక్స్ పేరుతోటి పెద్ద ఎత్తున ఆల్కహాల్ టూరిస్టులకు అందుబాటులోకి రాబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం టూరిస్టులను ఆకర్షించే దిశగా ఈ ప్రయత్నాన్ని త్వరలో ప్రారంభించబోతుంది. దీనికి సంబంధించి రాజ్ న్యూస్ అందిస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పర్యాటక రంగానికి మేలు చేసే చర్యగా చెబుతుండగా స్థానికుల నుంచి మాత్రం మిశ్రమ స్పందన వ్యక్తమవుతుంది. కుటుంబాలతో వచ్చే సందర్శకులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టూరిస్టుల సంఖ్య పెరగడంతో హోటళ్లు, టాక్సీలు, వాటర్ స్పోర్ట్స్, చిన్న వ్యాపారాలకు లాభం చేకూరుతుందని వ్యాపార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. చేసి వైన్స్ ప్రమోట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ డెసిషన్ అనేది నాకైతే చాలా తప్పు అనిపిస్తుంది. అది ఎందుకు అంటే ఇప్పుడు పిల్లలతో వస్తాం, ఇప్పుడు నేనే ఉన్నాను, మా పిల్లల్ని తీసుకుని వచ్చాను ఇక్కడికి. రేపొద్దున ఇదే పొజిషన్ ఉంటుందా అంటే మీ పిల్లల్ని తీసుకురాగలరా? ఒక వైన్ షాప్ దగ్గరికి లేకపోతే ఒక బార్ దగ్గరికి మీ పిల్లల్ని తీసుకెళ్ళగలరా? వి ఫీల్ లైక్ ఏ బార్స్ ఓన్లీ. మీరు ఏదైతే ప్రపోజల్ పెట్టారో అవన్నీ కూడా నేను బార్ లాగా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు బీచ్లో బార్స్ పెడుతున్నాము అంటే కనుక అది ఇట్స్ నాట్ ఎ రైట్ డెసిషన్ ఫ్రమ్ ద పబ్లిక్ ఎండ్. ఇంకొకటి ఏంటి అంటే అసలు ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు అనేది గోవా చేద్దాం అనుకుంటున్నారు. వెరీ గుడ్. గోవా చేయాలి అంటే కనుక సమ్ అదర్ ఐసోలేటెడ్ బీచెస్ ఉంటాయి. నాట్ ఆర్కే బీచ్ ఆర్ రిషికొండ బీచ్ లేకపోతే భీమిలి బీచ్ ఉన్నాయి ఇక్కడ వైజాగ్ నియర్ బై. ఈ మూడు కాకుండా ఇంకేదైనా కొత్తగా మీరు బీచ్ ప్రమోట్ చేసి అచ్చంగా గోవా బీచ్ అని చెప్పేసి దానికి పేరు పెట్టుకోండి. కానీ ఆర్కే బీచ్లో ఇలాంటివి చేయడం అనేది నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టెడ్ అండి యాజ్ ఎ పబ్లిక్ కింద. గంజాయి ఆంధ్రప్రదేశ్ అని కూడా చెప్పారండి యాజ్ ఎ జగన్ గారి ప్రభుత్వం ఉండగా. వీళ్ళు కూడా గంజాయి ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి? మధ్య ఆంధ్రప్రదేశ్ చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే స్వర్ణాంధ్రప్రదేశ్ చేద్దాం అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు యాజ్ ఎ విజనరీ లీడర్ కింద ఆయనకి తెలుసు వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేది. అంటే యాజ్ ఎ పబ్లిక్ కింద మేము చెప్పకూడదు, ఆయనకి చాలా బాగా తెలుసు. లోకేష్ గారు కూడా చాలా బాగా చేస్తున్నారు. కానీ ఇలాంటివి ప్రమోట్ చేస్తే పబ్లిక్లోకి దే విల్ గివ్ ఎ రాంగ్ కమిట్మెంట్ టు ద పీపుల్, ఎస్పెషల్లీ ఇన్ ద టూరిజం అనే ఒక ముసుగులో ఇలాంటివి చేయడం అనేది చాలా తప్పండి నా దృష్టిలో అయితే మాత్రం. బీచ్లో కూడా కొత్తగా షాక్స్ ఓపెన్ చేయాలని కూడా కొత్త ప్రపోజల్ ఉందండి. అది కానీ వస్తే ఇంకా టూరిజం ఇంకా బాగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే మన నెక్స్ట్ సెప్టెంబర్ నుంచి మనకి ఎనదర్ 6 months మనకి టూరిజం అనేది చాలా బాగుంటుంది. సో ఇది ఇప్పటి నుంచి కానీ మనం స్టార్ట్ చేస్తే ఆ టైంకి కొంచెం పబ్లిక్లో వెళ్ళి మొత్తం మిగతా స్టేట్లో కూడా ఇది కొంచెం స్ప్రెడ్ అవుట్ అయ్యి ఈ ఇయర్ మనకి చాలా వరకు బాగా జరిగే అవకాశాలు ఉన్నాయండి. ఒకటి బీచ్ అంతా కాదు, మీరు ఫ్యామిలీస్తో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. అలాగా సపరేట్గా ఈ బీచ్ షాక్స్ అన్నీ సపరేట్గా ఉంటుంది. సో దానికి దీనికి మనం మెర్జ్ చేయక్కర్లేదు. ఎందుకంటే మీరు గోవాలో చూస్తే మీరు త్రూఅవుట్ బీచ్ అంతా మొత్తం ఈ షాక్స్ ఉంటాయి. కానీ అలాగని ఎప్పుడు ఆ న్యూసెన్స్ అనేది ఎప్పుడు ఉండదు. అది మనకి టూరిజంకి ప్లస్ అవుతుంది కానీ దానివల్ల మైనస్ ఏ ఉండదండి. సో అంటే వచ్చారంటే ఇప్పుడు చాలా ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ కూడా రావడం ఎక్కువ ఛాన్స్ ఉంటుందండి. ఎందుకంటే ఆ టైప్ ఫెసిలిటీస్ మన వైజాగ్ ఇప్పటి వరకు లేదు. సో ఇప్పుడు అందరూ గోవా ఎందుకు ఆప్ట్ చేసుకుంటారంటే ఈ టైప్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి. ఒకేషనల్గా వచ్చామంటే మనం 2-3 days కంప్లీట్గా ఎంజాయ్ చేసి వెళ్దామనేసి వస్తారండి ప్రతి ఒక్కరు. అంటే రీజన్వేట్ అవ్వడానికి, తర్వాత స్ట్రెస్ లైఫ్ నుంచి కొంచెం రిలీఫ్ అవ్వడానికి వస్తుంటారు. సో ఇలాంటివన్నీ ఉండడం వల్ల మన టూరిజంలో కంపల్సరీ ప్లస్ అవుతుంది. కానీ దానివల్ల లోకల్ దీనికి ప్రజలకు కానీ లోకల్ ఫ్యామిలీకి కానీ అలాంటి వాళ్ళకి ఎటువంటి నష్టం ఉండదండి. టూరిజం పెరుగుతుంది కానీ ఫ్రీడమ్ పోతుంది. ఫ్యామిలీతో వచ్చే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. లేడీస్కి వాళ్ళు ఫ్రీగా ఉండలేరు కదా. తాగేసి ఎవరైనా గొడవ చేస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుంది కదా. ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేయడానికి, కొంచెం రిలాక్స్ అవ్వడానికి వస్తాం. అది కూడా చాలా ఇంకా ఇబ్బందిగా అయిపోతుంది అలా ఒకవేళ పెడితే. ఇప్పుడు మేము ఫ్రీగా ఆడుకుంటారు అనమాట లేడీస్ ఎవరైనా సరే. ఎవరైనా తాగేసి అలా చూసారంటే ఇబ్బంది ఉంటుంది కదా లేడీస్కి అయినా సరే. ఫ్రీగా ఆడలేరు, చేయలేరు. అవి మట్టు పెట్టకూడదు. మా అరకు రూట్ అంతే మరీ దీనిగా ఉంది. గంజాయి, మందు ఎక్కడ పెడితే అక్కడ చిన్న చిన్న పాకలేసి అమ్మేసి ఇంత పిల్లల నుంచి అందరూ చెడిపోయారండి. చంద్రబాబు నాయుడు వచ్చి మాకేం బాగుపెట్టలేదు, అన్నీ సరిదీశాడు. అది చాలా తప్పు.
అందరు వయసుని పిల్లలే వస్తున్నారు. ఈ మందు తాగేసి ఏ ఆడపిల్లలు ఏమైనా చేసేస్తే ఎవరి బాధ్యత, ఎవరు పడతారు? అలాగా బీచ్ దగ్గర అలాగ మందు మట్టు పెట్టడం అది చాలా తప్పది. మాము ఏదంటే పిల్లలతో సరదాగా ఒక గంట గడియ గడపనందుకు వస్తాం, కానీ మందు తాగేసి ఎంజాయ్ చేయనందుకు రాం కదండి. ఫ్యామిలీలతోనే వస్తాను. ఇక్కడ ఒక్కరైనా చూడండి, అందరూ ఫ్యామిలీలతోనే వచ్చారు. ఇప్పుడు ఆడ సైన్యం ఎక్కువగా ఉన్నారు. మందు తాగేసి మగవాళ్ళు ఏమేమి చేస్తే అప్పుడు ఎవరి బాధ్యత? మాకు అలా పెట్టే అవకాశం ఇవ్వకూడదు. ప్రభుత్వము అంతవరకు రాకూడదు. అయితే గోవా తీరానికి భిన్నంగా విశాఖ తీరం బంగాళాఖాతంలో ఉండటంతో అలల తీవ్రత, తుఫాన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో భద్రత, పరిశుభ్రత, పార్కింగ్ వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి బీచ్ షాక్స్ విశాఖ టూరిజానికి కొత్త ఆకర్షణగా మారతాయా, లేక కొత్త వివాదాలకు దారితీస్తాయా అనేది ఆసక్తికరంగా మారింది. బీచ్ తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖ సాగర్ తీరంతో పాటు అటు సూర్యలంక బీచ్, చీరాల సమీపంలో ఉన్నటువంటి బీచ్లో కూడా బీచ్ షాక్స్ పేరుతోటి లిమిటెడ్ లిక్కర్ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఈ నేపథ్యంలో విశాఖ వాసుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. మరోవైపు హోటల్స్ అన్నీ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఏదైతే టూరిస్టులు పెద్ద ఎత్తున విశాఖ వస్తారు, వ్యాపారం కూడా బాగా పెరుగుతుంది అని చెప్తున్న పరిస్థితి. ఇటు టూరిజాన్ని ఆకర్షించే దిశగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రజలతో పాటు ఇటు వ్యాపార వర్గాల నుంచి కూడాను మిశ్రమ స్పందన లభిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ఇవాల్టి రాజ్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్.